ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా 6/7/2024 నుంచి 14/7/2024 వరకు కూడా మన దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడతాయి। ఈ వారాహి నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించబడతాయి। విశేషంగా ఈ అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఉదయం పొద్దున 6 గంటలకి ఉత్సవమూర్తికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం ఉంటుంది। అలాగే తర్వాత 7:30 నుంచి కూడా 12 వరకు కూడా కుంకుమార్చన పూజలు ఉంటాయి। మధ్యాహ్నం 12 గంటలకి వారాహి సహస్రనామ సహితంగా మనకి కుంకుమార్చన పూజ ఉంటుంది। ఆ తర్వాత మళ్ళీ 5 గంటలకి దేవాలయం తెరిచిన తర్వాత అమ్మవారికి ప్రదోష కాల పూజ ఉంటుంది। ప్రదోష కాల పూజ అనంతరం మళ్ళీ 5:30 మూల విరాట్కి పెద్ద మూల విరాట్ అమ్మవారికి 18 రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించబడుతుంది। ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ అనంతరం మళ్ళీ 7-8 గంటల వరకు కూడా కుంకుమార్చన పూజలు నిర్వహించబడతాయి। 8 గంటలకి మహాహారతి, ఆ తర్వాత మంత్రపుష్పం, 8:30 అమ్మవారికి ఊంజల సేవ ఉంటుంది। అలాగే ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత గల పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది। అది 10వ తేదీ పంచమి రోజు బుధవారం సాయంత్రం 1,00,000 పుష్పార్చన ఉంటుంది వారాహి అమ్మవారికి। అలాగే 11/7/2024 షష్ఠి రోజు గురువారం సాయంత్రం పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించబడుతుంది విశేషంగా। అలాగే 12వ తేదీ సప్తమి రోజు శుక్రవారం సాయంత్రం అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం ఉంటుంది। అలాగే 13వ తేదీ అష్టమి రోజు శనివారం సాయంత్రం నక్షత్రేష్టి నవగ్రహ మంత్ర సహితంగా అమ్మవారికి నవధాన్యాలతో అభిషేకం ఉంటుంది। అలాగే 14వ తేదీ నవమి రోజు ఆదివారం ఆఖరు రోజున సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి పల్లకీ సేవ ఉంటుందండి। ఈ 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి। ఈ ప్రతి కార్యక్రమం కూడా చాలా విశిష్టతతో కూడుకున్నది కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారి కార్యక్రమాల్లో అశేషంగా జనులందరూ భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి। అందరికీ తెలిసినట్టుగా మహా వరాహి అమ్మవారు వరాహస్వామి యొక్క ఆత్మశక్తి, అలాగే లక్ష్మీ స్వరూపంగా మనకి పురాణాల్లో చెప్తారు। అమ్మవారు కాశీకి క్షేత్రపాలకురాలుగా కూడా చెప్తారు। రాత్రిపూట కాశీ క్షేత్రంలో అమ్మవారు సంచారం చేస్తారు। అక్కడ పాతాళ వారాహి అంటారు। మనం డైరెక్ట్గా ఇట్లా చూడటానికి ఉండదు, 2 రంధ్రాల్లో నుంచి చూడాలి। అది కూడా ఉదయం 5 గంటల లోపు మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా అమ్మవారిని చూసే అవకాశం ఉంది। అలాగే మనకి వారాహి అమ్మవారిని ఆరాధన కానీ వారాహి అమ్మవారి కానీ హోమం కానీ నిర్వహించినట్లయితే మనకి భూ సంబంధమైన వివాదాలు, భూ సంబంధమైన కోర్టు కేసులు, దానికి సంబంధించి మనకి అన్యాయంగా మనది ఎవరన్నా లాక్కొని శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతున్నా, అలాగే మనకి న్యాయంగా రావాల్సింది మనకి ఇవ్వకుండా ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా, దానికి సంబంధించి మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వారాహి అమ్మవారి హోమం గనక మనం నిర్వహించినట్లయితే చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో మనకి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం, అలాగే మనకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే మనకి వచ్చి మనకి ఇచ్చేటట్టుగా చాలా వరకు అవకాశం ఉంటుంది। అలాగే ఈ 9 రోజుల్లో కూడా విశేషంగా మనకి వారాహి అమ్మవారి వారాహి నవరాత్రి హరిద్ర గణపతి, సుబ్రహ్మణ్యం, ఉన్మత్త భైరవ, వశ్యవారాహి, కిరాత వారాహి, అలాగే బృహద్వారాహి మంత్రయుక్త విశేష వారాహి హోమాలు ఈ 9 రోజులు కూడా నిర్వహించబడతాయి। ఈ 9 రోజులు కూడా అందరూ కూడా అశేషంగా భక్తులందరూ పాల్గొని తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అలాగే అమ్మవారు ధనధాన్య సమృద్ధికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే మనకి ధనధాన్య సమృద్ధి వ్యవసాయం చేసుకునే వాళ్ళు అమ్మవారి చేతిలో మీరు గమనించితే హలం ఉంటుంది। హలం అంటే నాగలి, ఒక చేతిలో దండం ఉంటుంది, అంటే మనకి ధనధాన్యాలు 2 కూడా మనకి ధాన్యం సమృద్ధిగా పండాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది। చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో మనకి ధనధాన్య సమృద్ధి బాగా పెరుగుతుంది।
ఈ మనకి లక్ష పుష్పార్చన సేవ చేయటం వల్ల మనకి కార్యసిద్ధి శుభాలు చేకూరుతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన వారాహీదేవికి పసుపు కొమ్ములతో సహస్రనామ సేవ చేయటం వల్ల దాంపత్య జీవితంలో కలిగే అశాంతి ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోయి మనకి సత్సౌభాగ్యం కలుగుతుంది. అష్టోత్తర కలశాభిషేకం చేసి మనం గనక ఆ అభిషేకం చేసిన ద్రవ్యం మన నీళ్ళైతే ఏవైతే చల్లుకుంటే మనకి చాలా రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. అలాగే ఈ విశ్వమంతుడిని ఎడమ కంటితో చూస్తూ రక్షిస్తున్నటువంటి ఈ వారాహి అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొనడం వల్ల ఈ కుటుంబంలో ఏదైతే అశాంతి ఉందో అదంతా తొలగిపోయి భోగ భాగ్యాలు కూడా లభిస్తాయి. పరమేశ్వరి మాతాకి కులో ప్రచంగిర పరమేశ్వరి మాతాకి. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర సుబ్రహ్మణ్యం ఈ 6 దేవతల హోమాలు ప్రతిరోజు కూడా ఉదయం 7:30 అలాగే 10:30 ఒక బ్యాచ్, సాయంత్రం 6 గంటలకి ఒక బ్యాచ్ కూడా నిర్వహించబడుతుంది. అలాగే ప్రతిరోజు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారికి అలాగే వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు అలాగే శరభేశ్వర స్వామి ఎక్కడైతే శరభేశ్వర స్వామి ఉన్నారో ఆ స్వామి వారికి ముగ్గురికి కూడా విశేషంగా ఉదయం 6 గంటలకి పౌర్ణమికి అమావాస్యకి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఉంటుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రతి 2 అవర్స్కి ఒక బ్యాచ్ 6, 8:30, 10:30 అలాగే మధ్యాహ్నం 4:30కి మళ్ళీ 6:30కి మొత్తం 5 బ్యాచ్లు లక్ష్మీ గణపతి కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర హోమాలు నిర్వహించబడతాయి. ఈ లక్ష్మీ గణపతి అనేది మనకి అనుకున్న పనులన్నీ ఆటంకాలు తొలగిపోయి ముందుకు సాగి మనం అనుకున్న కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగటానికి, అలాగే కాలభైరవుడు వచ్చేసి మనకి అపమృత్యు దోష నివారణ. స్వామివారు కాలభైరవుడు కూడా కాశీకి క్షేత్రపాలకుడు. స్వామివారు కూడా రాత్రిపూట సంచారం చేస్తారు కాశీలో. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు దశమహావిద్యల్లో ఒక అమ్మవారు, బ్రహ్మాస్త్రం అంటారు. మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో మనకి చెడు చేయాలని ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మనకి చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మైండ్ బ్లాక్ చేసేస్తుంది. అంటే వాళ్ళ మతి స్తంభన అంటారు. మతి స్తంభన చేసి మన జోలికి రాకుండా అమ్మవారు కాపాడుతుంది మనల్ని. అలాగే ఆ తర్వాత వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపము. ఇందాక చెప్పినట్టుగా మనకి చాలా లక్ష్మీ స్వరూపము. లలితా పరమేశ్వరి యొక్క సైన్యాధ్యక్షురాలుగా మనకి పురాణాల్లో చెప్తారు. అమ్మవారిని ఆరాధన హోమం కనుక చేసినట్టయితే మనకి కోర్టు సమస్యలు కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మనకి అమ్మవారి దయతో అమ్మవారి అనుగ్రహంతో మనకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మహాప్రత్యంగిర అమ్మవారు వచ్చేసి మనకి జన్మ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మనకి శారీరక రుగ్మతలు అలాగే మానసిక రుగ్మతలు అలాగే మనకి ఎవరన్నా ప్రయోగ బాధలు మనకి ఏమన్నా చేశారు అలాంటి అనుమానాలున్న బ్లాక్ మ్యాజిక్ లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహంతో మనము ఆ బాధలన్నీ కూడా అధిగమించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో మనకి అమ్మవారు నవగ్రహ శాసిని నమః అంటారు. అమ్మవారి కంట్రోల్లో 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి మనకి జన్మ జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగిపోయి మనకి జన్మ జాతకంలో ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారి మనకి ఆ అనుకూల ప్రభావం ఎక్కువగా ఇవి మనకి చాలా ప్రతికూల ప్రభావం ఏదైతే ఉందో చాలా వరకు ప్రభావితం తగ్గిపోయి మనకి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయోగ బాధలకి అమావాస్య రోజు చాలా విశిష్టంగా అమ్మవారు చాలా శక్తివంతంగా పనిచేస్తారు. ఆ రోజు ఆ హోమం చేసుకున్నట్లయితే మనకి ఆ ప్రయోగ బాధలు ఎవరైతే మనకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఆ బాధలన్నీ తొలగిపోయి సర్వశాంతులు సకల శాంతులు చేకూరుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ వారాహి ప్రత్యంగిర దేవాలయంలో జరిగే ప్రతి హోమం కూడా అన్ని హోమద్రవ్యం అంతా కూడా దేవాలయంలోనే ఇవ్వబడుతుందండి. కాబట్టి మీకు ఆ ఇబ్బంది వచ్చేటప్పుడు మీరు పంచాటవలు అంటే సాంప్రదాయ దుస్తుల్లో రావటం అనేది చేస్తే సరిపోతుంది. మిగతా అంతా ఇక్కడ ద్రవ్యం కూడా అంతా కూడా దేవాలయంలోనే ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ సమస్య ఏముండదు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి అయ్యవారి సేవలో పాల్గొని మీ సమస్యలు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకుని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి.
అలాగే ఆ శరభేశ్వర ఆలయం, శరభేశ్వర దేవాలయం కూడా మనకి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడా లేదండి. ఇదే ప్రప్రథమం. శరభేశ్వరుడు వచ్చేసి మనకి శివస్వరూపము, చాలా శక్తివంతమైన ఈశ్వర స్వరూపము. లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో స్వామివారి యొక్క కోపాన్ని తగ్గించి స్వామివారిని శాంతింపజేసి లోకాన్ని రక్షించడానికి స్వామివారు ఈశ్వరుడు దేవతలందరూ ప్రార్థన చేస్తే అవతరించిన అవతారం అది. స్వామివారు 2 రెక్కలతో అలాగే సింహముఖంతో ఉంటారు. 2 రెక్కల్లో ఒక రెక్కలో మహాప్రత్యంగిర అమ్మవారు, ఈ అమ్మవారు ఉద్భవించింది స్వామివారిలో నుంచే. అలాగే ఒక రెక్కలో శూలిని దుర్గా అమ్మవారు, అలాగే కడుపులో అగ్నిదేవుడు ఉంటాడు. ఆయనకి 8 పాదాలు ఉంటాయి. శరభేశ్వర స్వామికి 8 పాదాల్లో కూడా అష్టభైరవులు కొలువై ఉంటారు. చాలా శక్తివంతమైన దేవత. మనకి స్వామివారి అనుగ్రహంతో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అంటే కఠినమైన జటిలమైన సమస్యలు, అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, సంతానం వివాహం జరిగి సంతానం లేకపోతే చాలా కాలంగా సంతానం కలగకపోవటం, ఆ సమస్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శరభేశ్వర ఆరాధన, శరభేశ్వర హోమం చేస్తే మనకి చాలా స్వామివారి అనుగ్రహంతో మనకి సంతానం కానీ వివాహం కానీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్వామివారి మనకి ఇక్కడ శరభేశ్వర హోమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 4:30 ఆదివారం పూట రాహుకాలంలో 4:30 to 6:30 2 hours ఉంటుందండి. అది ఇక్కడ ద్రవ్యం కూడా అంతా మన దేవాలయంలోనే ఇస్తారు. చాలా విశేషంగా 2 hours పైన ఉంటుంది. ఈ హోమం చేయటం వల్ల కూడా మనకి శరభేశ్వర అనుగ్రహం, దాంతో పాటు ఆదిత్యాది నవగ్రహాల హోమం, అలాగే ఆయన రెక్కల్లో ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి మహాప్రత్యంగిర, శూలిని దుర్గా, సుబ్రహ్మణ్య హోమాలు నిర్వహించబడతాయి. ఈ 6 కలిపి ఉంటే 2 hours పైన డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఈ 9 రోజులు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకి మహాహారతి, 7:30కి, అలాగే శుక్రవారం 7:30కి హారతి ఉంటుంది. అలాగే అమావాస్య పౌర్ణమి రోజు 8 గంటలకి విశేషంగా 11 రకాల హారతులతో అమ్మవారికి అయ్యవారికి నిర్వహించబడటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు, దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని అమ్మవారి కృపకి అలాగే అయ్యవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనవి. అంతా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. బోలో వారాహి పరమేశ్వరి మాతాకి, బోలో ప్రత్యంగిర పరమేశ్వరి మాతాకి, బోలో శరభ శరభ అశరభ శరభ. నేను శరభ శరభ అంటే మీరు అశరభ శరభ అనాలి. బోలో శరభ శరభ, బోలో శరభ శరభ. అక్కడున్న స్వామికి వినిపించాలి. మీరు ఇంత నీరసంగా చెప్తే స్వామి వారికి కదలరు. అందుకని మీరు గట్టిగా చెప్పాలి. బోలో శరభ శరభ, బోలో శరభ శరభ.